మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర చప్పగా సాగుతుంది. అందుకు నిదర్శనమే నిన్న ఎమ్మిగనూరు సభ. ఆ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడికి వచ్చిన ప్రజలనే కాదు, రాష్ట్రమంతా కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఇక్కడ జగన్ ఆర్థిక పరిస్థితి కావచ్చు, అలాగే ఆయన పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని ఆయన చెబుతూ ఉన్నారు. మరి ఆయన చెప్పినట్టు నిజంగానే ఆ పార్టీ తరపున పోటీ చేయబోయే ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనా? లేదు అంటే లక్షల కోట్లు ఉన్న జగన్కు 100 కోట్లు ఉన్న పోటీ చేయబోయే అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా కనిపించిందా? ఇవన్నీ ఈ రోజు డిబేట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. సో సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి, ఈ సభలు మొదలుపెట్టిన తర్వాత జగన్ ఏం చెప్తారా అని చెప్పి అక్కడ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలు. సో మొన్న పులివెందులో జరిగిన సభ చూసాం, అక్కడ కొత్తగా ఆయన చెప్పింది ఏమీ లేదు. నిన్న ఎమ్మిగనూరు సభ, ఈ సభలో కూడా ఒక ఆశ్చర్యపరిచే విధం, నిజం చెప్పాలంటే హాస్యాస్పదమే అనుకోవచ్చు. ఆ సభలో ఆర్థిక పరిస్థితి అంటే అంతంత మాత్రంగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఆయన మొదటి నుంచి ఈ రాగాన్ని అందుకున్నారు, ఏది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని చెప్పి దాన్ని ప్రొజెక్ట్ చేసే విధంగానే నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అయితే నిన్న సభలో ముఖ్యంగా నా చెల్లి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మీరు ఒకసారి అర్థం చేసుకుని ఓట్లేయండి మా పార్టీకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మరొక పక్క చూసుకుంటే తెల్లవారేసరికి కొన్ని మీమ్స్ రావడం జరిగింది. ఆవిడ కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అందరికీ అర్థమవుతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అని. సో మీరేం చెప్తారు? మీరు ఇంట్రడక్షన్లో మీరు ఒక మాట, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు కొత్తగా ఏం చెప్పలేదు. పులివెందుల అక్కడ మీటింగ్లో కొత్తగా ఏం చెప్పలేదని కొత్తగా ఒకటి చెప్పారు. అక్కడ కొత్తగా చెప్పిన విషయం ఏంటి అంటే, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఆ దేవుడికే తెలియాలనేది అది కొత్త విషయం. అంటే దేవుడికి తెలియాల్సిన విషయం మనకెందుకు అన్నట్టుగా అదొక కొత్త విషయం చెప్పాడు. అంటే మర్డర్ చేసింది మనందరం సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం చూస్తే ఎవరు చంపారో మనందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా దేవుడికి ఆపాదిస్తున్నాడు. అది కొత్త విషయమే కదా. అట్లాగే నిన్న మీటింగులో కూడా ఒక కొత్త విషయం చెప్పాడు. బుట్టా రేణుక పాపం, ఎవరు అడిగాడు? బుట్టా రేణుక చాలా మంచి క్యాండిడేటు, మీకు సేవ చేస్తుంది, మీరు ఓట్లు వేయండి అని చెప్పాలి. సాధారణంగా ఎవరైనా అది చెప్తారు. కానీ ఈయన పాపం పేద సీఎం కదా, ఈయనకి అందరూ పేదగానే కనపడతారు. అందుకని ఈయన బుట్టా రేణుక గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు, సౌమిరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. చాలా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఏదో నెలకి 5,000 6,000 రూపాయలు జీతానికి పనిచేస్తున్న మనిషిలాగా చెప్పాడు. ఆమెకి కనీసం 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. 1,000 కోట్లు అంటే నేను తక్కువలో తక్కువ చెబితే 1,000 కోట్లు. బుట్టా రేణుకకి మొత్తం ఇక్కడ హైదరాబాద్లో చాలా ఉన్నాయి మెరిడియన్ స్కూల్స్, చైన్ ఆఫ్ మెరిడియన్ స్కూల్స్కి ఆమె ప్రొపరేటర్. మొత్తం మాదాపూరు, బంజారాహిల్స్, కుకట్పల్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఈ మెరిడియన్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఎల్కేజీలో పిల్లవాడిని చేర్చాలంటేనే ఒక ₹1 కోటి తగ్గట్టాల్సి వస్తుంది. అంటే అంత కాస్ట్లీ స్కూల్స్ నడుపుతుంటుంది ఏమో. ఇదే కాకుండా రెడీమేడ్ షాపులు, 3 రెస్టారెంట్లు, టాటా కార్ల డీలర్షిప్, మాదాపూర్లో 2 ఎకరాల్లో కన్వెన్షన్ హాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఎన్ని వెంచర్లు వేశారో ఆమెకే తెలియదు. ఇటువంటి ఆమెను ఇంకా ఇదే కాకుండా ఆమె కొడుకు పేరు మీద స్కూల్, ఇంకొక స్కూల్ చైన్ మొన్న కొన్నారు. కొత్త కార్ల షోరూము. ఒక కారు మనం కొనటానికే నానా తిప్పలు పడాలి. చాలామంది కారు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. ఈమెకి కార్ల షోరూమ్లు ఉన్నాయి, ఆమె కొడుకున్నాయి, ఆమె కూతురుకున్నాయి. కూతురు మొన్ననే పెద్ద స్కూల్స్ కొనుగోలు చేసింది. ఈ తరహా దాదాపుగా అసలు ఇన్ని లక్షల కోట్లు టర్నోవర్ ఉండి ఇంత ఆదాయం ఉన్న ఈ బుట్టా రేణుకకి పాపం ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నాడు ఈయన. దాని మీద ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా మీమ్స్ వస్తున్నాయని. మీమ్స్ కాదు, పెద్ద పెద్ద వీడియోలు పెడుతున్నారు. బుట్టా రేణుకను ఆమె కొడుకు కూర్చొని ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళకి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి ఏమేమి ఉన్నాయో చెప్పారు, మొత్తం చెప్పారు. ఆ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా వేసింది 300 కోట్లు ఎంత వేసింది. ఇప్పుడు ఆ 300 కోట్లు లెక్కేసుకున్నా కానీ
అది కనీసం ఒక 600 కోట్లు అయి ఉంటుంది. అంటే ఒక 1000 కోట్లు 2000 కోట్ల మాలిక్ని పట్టుకొని లక్షల కోట్లు టర్న్ ఓవర్ ఉన్న ఈ విద్యా వ్యాపారం చేసే ఒక ఆమెను పట్టుకొని చాలా పాపం ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని చెప్తున్నాడు. అంటే బాబాయిని ఎవడు చంపాడో దేవుడికే తెలియాలి అన్నట్టు ఆయనకు 1,00,000 కోట్లు ఉంటుంది. ఈ కొత్తగా ఎక్వైర్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ మొత్తం గనుల దగ్గర నుంచి చాలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. అసలు మొత్తం వాటిని వెబ్ ఆఫ్ కంపెనీస్ అంటారు. అంటే ఒక 100-200 కంపెనీలు ఉన్నాయనుకోండి. ఈ కంపెనీలో డైరెక్టరు, ఈ కంపెనీలో ఇట్లా ఉంటాయన్నమాట. ఒక కంపెనీకి చైర్మన్, ఒక కంపెనీకి ఇది, ఇట్లా మొత్తం అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ షేర్లు ఇంకో కంపెనీలో ఉంటాయి, ఇంకొక 50 కంపెనీల్లో ఉంటాయి. ఆ కంపెనీ షేర్లు ఇంకొక 50 కంపెనీల్లో ఉంటాయి. ఈ విధంగా దిస్ ఇస్ కాల్డ్ వెబ్ ఆఫ్ కంపెనీస్. అంటే ఒక సాలిడ్ ఎట్లా గూడు అల్లుకుంటుందో ఆ తరహాలో ఈ కంపెనీలను పెట్టుకుంటారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ప్రాఫిట్ వస్తుందో ఆ దేవుడికి కూడా తెలియదు. వివేకానంద రెడ్డి మర్డర్ ఎవడు చేశాడో అయినా దేవుడు కనుక్కోగలుగుతాడేమో కానీ ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్లో ఎవడికి ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ని ఎందులో పెట్టుబడి పెడతారు, ఇందులో లాస్ని ఇందులో ఎట్లా కవర్ చేస్తారు, ఎవరికి అర్థం కాదనమాట. అది కూర్చొని చార్టెడ్ అకౌంటెంట్లో ఒక 6 నెలలు పరిశోధన చేస్తే తప్ప ఏది ఎటుపోతుందో తెలియదు. అటువంటి వెబ్ ఆఫ్ కంపెనీస్ నడిపే వీళ్ళు పేదవాళ్ళు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్లో చెప్పిన దాంతో, అంటే బుట్టా రేణుక గురించి చెప్పిన దాన్ని, అందుకని అందరూ చాలా కామెడీగా చెప్పుకుంటున్నారు దీన్ని. ఎంత కామెడీగా చెబుతున్నారంటే అసలు బుట్టా రేణుకకి పాపం నిజంగా చాలామంది తెలియని వాళ్ళేమో నిజంగా పేదరాలేమో, అసలు ఏమీ లేదేమో అనుకున్నారు. 1000 కోట్లు అంటే మరి పేదరికానికి 1000 కోట్లే అంటే ఒకటి ఉంది ఇక్కడ. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులతో పోల్చుకుంటే బుట్టా రేణుక పేదరాలే. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఆయనకున్న సంపద, ఆయన నెల ఇన్కము, ఆయన భార్య ఈ కంపెనీలకి పని చేస్తున్నందుకు, ఆమె కంపెనీలే పని చేస్తున్నందుకు కొంత జీతం తీసుకుంటారు. అదే కొన్ని కోట్లు ఉంటుంది. అంటే శాలరీ అంటే మనలాంటి వాళ్ళవి కనీసం 1 కోటి మంది శాలరీ. అటువంటి శాలరీ ఆ ఒక్క మనిషికే వస్తుంది. మరి అటువంటి ఆయనతో పోల్చుకుంటే బుట్టా రేణుకకి తక్కువ ఆస్తులు ఉన్నట్టే కదా. అందుకనే పాపం జగన్మోహన్ రెడ్డికి బుట్టా రేణుక పేద మహిళలాగా కనిపించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక పేద మహిళలాగా బుట్టా రేణుక కనపడడానికి కారణం ఏంటి అంటే, మరి అన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవరు, ఇన్న వెబ్ ఆఫ్ కంపెనీస్ ఉన్న కింగు ఒక బెంగళూరులో యలహంక అనే ఒక చోట ఈయనకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. అటువంటి ప్యాలెస్లు 6-7 ఉన్నాయి. అటువంటి ప్యాలెస్లో ఉన్నవాడికి మరి బుట్టా రేణుక పేదరాళ్ళలాగా కనపడుతుంది. అందుకనే దీని మీద సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం పొద్దునుంచి సోషల్ మీడియాలో ఇదే నడుస్తున్నది. నిజంగా చాలామంది అనుకున్నారు పేద స్త్రీ మహిళ, బలహీన వర్గాలకు చెందిన పేద మహిళ అనుకున్నారు. ఈ మీమ్స్ అవన్నీ చూసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూనే, ఆమె కొడుకు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళకి ఎన్ని ఉన్నాయో చెప్పారనమాట. ఈ తరహా అబద్ధాలు చెప్పుకుంటూ అంటే ఈ ప్రజలని ఒక మభ్యపెట్టాలి. అంటే తనందరు పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చాడని చెప్పుకోవాలి, తను పేదవాడని చెప్పుకోవాలి, తనకి టీవీలు లేవు, పేపర్లు లేవు అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఈనాడు, లేకపోతే ఆంధ్రజ్యోతి, ఈటీవీ ఛానల్స్ ప్లస్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్లస్ TV5 ఈ ఛానల్స్ తప్ప మిగిలినవన్నీ జగన్మోహన్ రెడ్డివే. అన్నింటిలో ఆయన వాళ్ళు ఏం చేస్తారు అంటే, పేపర్లకు మీకు ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీకు ఇంత ఈ మొత్తంలో మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము, మీరు నాకు సంబంధించిన వ్యతిరేక వార్త ఏది రాయకూడదు, తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వార్త రాయకూడదు, నాకు అనుకూలంగా వార్త రాస్తే మీకు ఇంత పెద్ద మొత్తంలో మీకు
అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను అని అగ్రిమెంట్ చేసుకుంటారు అక్కడ ఉన్న పేపర్లు అన్నిటితో, ఛానల్స్లో పేపర్స్ తోటి. దాంతో అక్కడ తెలుగుదేశానికి అనుకూలమైన వార్తలు రావు. అనుకూలం కాదు, చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినా అందులో వార్తలు రావు. ఇప్పుడు ఈ సిద్ధము, మేమంతా సిద్ధము, మీరంతా సిద్ధం అన్న మీటింగులు పెడితే జనం రాకపోయినా కానీ ఇంకా అసలు తండోపతండాలుగా వచ్చేసారు. అసలు ఎక్కడ పట్టలేదు, గ్రౌండే పట్టలేదని రాస్తున్నారు అన్నమాట. అంటే ఇది ఒక రకంగా కొనుగోలు చేయటమే కదా, టెంపరీగా పేపర్లని, మీడియా హౌసుల్ని కొనుగోలు చేయటమే కదా. ఆ పద్ధతిలో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. ఇన్ని పేపర్లు, ఇన్ని టీవీలు, ఇన్ని సోషల్ మీడియా వ్యవస్థ, ఇన్ని రకాల కంపెనీలు పెట్టుకొని వాళ్ళు వచ్చి పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటం అంటారు. దాన్ని నమ్మి ప్రచారం చేసే ఒక సోషల్ మీడియా పెద్ద వ్యవస్థ ఉన్నది వాళ్ళకి. అంటే ఈ తరహా ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం మాట్లాడాం కదా, ఇంకా రేపటి నుంచి అంతా ఎల్లో మీడియా అంటారు. అంటే వాస్తవాలు మాట్లాడితే ఎల్లో మీడియా అంటారు, వాస్తవాన్ని దాచిపెట్టి అన్ని అబద్ధాలు చెప్తే సభాష్ బ్రహ్మాండం చేస్తున్నారు అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చరిత్ర.